పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు, 100 సార్లైనా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ ప్రభుత్వము నిన్ను లోపల పంపించి నిన్ను విచారణ చేపట్టి విచారణకి పిలిచి పైశాచిక ఆనందం పొందుతుందని మాట్లాడుతున్నావు. మరి ఇదే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని మా అందరి పైన అడ్డగోలుగా అక్రమంగా వందలాది కేసులు పెట్టి జైలు పాలు చేసి డిటెన్షన్ సెల్లో పెట్టి మరి దాన్ని పైశాచిక ఆనందం పొందినవా లేదా దాన్ని శాడిజం అని అంటారా? ఈ రోజు వాస్తవానికి నీ కోరిక ఏదైతుందో జైల్లోకి వెళ్లాలని చెప్పని, అది ఒక్కసారి కాదు 100 సార్లు నువ్వు చేసిన ప్రతి స్కామ్ కూడా 100 సార్లు నువ్వు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నీ కోరిక నెరవేరాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, బాధ్యతనే ఉంటే ఈ డ్రామా కంపెనీలు ఆపి, ఏదైతే సంబంధించి నీ దొంగ నాటకాలు ఆపి విచారణలో వాస్తవాలు చెప్పాలే తప్ప ఈ దొంగ నాటకాలు, ఈ దొంగ డ్రామాలు స్వయంగా నీ కుటుంబ సభ్యులే ఇయ్యాలా నువ్వు దయ్యమని చెప్పి నేను ఉద్దేశించి మాట్లాడుతారు. మరి ఈ పంచాయతీ అంతా తెలంగాణ రాష్ట్ర సొమ్ముని దోచుకుంటేనే వచ్చింది కదా కేటీఆర్. బిడ్డ ఖబర్దార్, మాటలు మాట్లాడే ముందు నువ్వు నీ అయ్యా నీ కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుండ్రు. నువ్వు కాంగ్రెస్ పార్టీని చూసుకున్నాడు కాదు, నువ్వు చేసిన అక్రమాలకి తెలంగాణ ప్రజలు నిన్ను చూసుకొని నువ్వు కుటుంబ సభ్యుల్ని నేలకేసి కొట్టిండ్రు. వచ్చే ఎన్నికల్లో కనీసం మీరు ఎమ్మెల్యేలుగా కూడా గెలిచే పరిస్థితి ఉండదు.